కోసం, ప్రజల కోసం. నేను ఒకటే అనుకుంటా, మనలో మనకి విభేదాలు ఉండొచ్చు, చిన్న చిన్న పొరపక్షాలు ఉండొచ్చు, కానీ కొట్టుకునేంత అవసరం లేదు. మాట్లాడి మనం ప్రజాస్వామ్యం తాలూకు లక్షణమే మాట్లాడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం. ఈ పరిస్థితులు నాకు ఒకటే అనిపించింది, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇంక ఈ దుష్ట పరిపాలనకి చరమాంకం పలకాలి. నేను ఒక మాట మాట్లాడితే నా మీద కూడా అపవాదులు వేస్తారు, నువ్వు కూర్చోబెట్టి జైల్లో ఉన్నానికి నువ్వు కూడా మొత్తాసు పలికావు, నువ్వు నా మీద కూడా ఆరోపణలు వేస్తారని అన్ని తెగించి నేను ఒకటే అనుకున్నా, రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం జనసేన కలవాలి, ఇద్దరం ముందుకెళ్ళాలి. అది కూడా ఎప్పుడు నిర్ణయం చేస్తున్నాను. చంద్రబాబు గారిని కలిసి ఆయన చెప్పిన ఎలా ఉన్నారు ఏంటి అని నా మనసులో చాలా మెదులుతున్నాయి. పొత్తు చెప్పాలా వద్దా, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది, చెప్తే నా జనసేన పార్టీలో ఉండే నాయకులు ఏమంటారు, మద్దతుదారులు ఏమంటారు, అరే మనకు అవకాశం ఉంది కదా నువ్వు అనవసరంగా కూర్చొని పొత్తు పెట్టుకొని నువ్వు ఇలా చేసేవేంటని అంటారా. ఇదన్నిటికీ మించి నేను ఏడుకొండల వాడిని చిన్నప్పుడు ఆ గుడికి యోగా నేర్చుకుంటూ ఒకటే చూసామండి, ధర్మో రక్షితి రక్షిత, నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షిస్తుంది. నేను అదే నమ్మా. ఎవరు ఏమనుకున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి, ఇంత బలమైన పార్టీ నడిపిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి తప్పు జరుగుతున్నప్పుడు అండగా ఉండకపోతే తప్పు చేసిన అవుతాను. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాకపోవచ్చు, కానీ నా రాష్ట్రంలో ఒక నాయకుడు ఇబ్బంది పడతా ఉంటుంది, నా సమస్య కూడా నిజంగా బాధ కలిగి వెళ్ళేలోపు ఆలోచించారు మద్దతు ప్రకటించాలా లేదా, లేదంటే తెలివిగా వెళ్ళిపోయి ఆయన త్వరగా బయటికి రావాలని కోరుకుంటానా, తెలివి వాడాలా హృదయం వాడాలా, ఇదే ఆలోచించడం సేపు లేదు. నేను మనసు వాడతాను, నా గుండెలో గురించి మాట్లాడతాను. ఆ రోజు చెప్పాను, 2021లో చెప్పా, వైసీపీ వ్యతిరేక ఓటు చీలు నిపుణులు ఆయన జైల్లో ఉన్నప్పుడు చెప్పాను, నేను మీకు అండగా నిలబడతాను, మనందరం కలిసి ముందుకు వెళ్తున్నామని. అదే చేశాను. నేను ఎన్డీఏ కుటుంబంలో ఉన్నాను, మొదటి భాగస్వామి నేను, తెలుగుదేశం పార్టీ లేదు. నేను ఢిల్లీలో నాయకుల్ని దేనికి కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కేంద్రం సహకారం లేకపోతే కొన్ని పనులు మనం చేసుకోలేం. మన నీటి ప్రాజెక్టులు ఆగిపోయినాయి, వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వం. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకొని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఉన్న ఒక్క రెక్కలు, ఆ ఒక్క రెక్కను పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటి పళ్ళు తొక్కేది, పండు లేదు లోపల, అరటి పళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం. మన కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని మనకి స్థాపించుకుందాం. నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, మీరు నాకు సహకారం ఇవ్వండి. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని వర్మ గారిని అడిగాను, నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను. మన ఆఫీస్కి వస్తే వర్మ గారు, నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. నేను పార్టీ అధ్యక్షుడైనప్పటికీ కూడా, చంద్రబాబు గారితో సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా స్థానికంగా బలవంతుడు ఈయన, ఆయన నేను గుర్తించాను. ఆయన ఒకటే చెప్పా, ఆయన ఎమ్మెల్సీగా అవ్వాలి, ఇక్కడ త్యాగం చేస్తే ఆయన చట్టసభల్లోకి కూడా వెళ్ళాలి, పట్టభద్రులు మనకి ఆ చట్టసభలోకి వెళ్ళాలి. నా వంతు సహకారం కూడా చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పారు, ఆయనకి క్షత్రియ కోటాలు ఇస్తానని. అలాగే నేను కూడా చెప్తున్నాను, సంపూర్ణంగా నా మద్దతు వారికి తెలియజేస్తాను. ఆయన ఎమ్మెల్సీ వెళ్ళే వరకు ఇంకొకటే కాదు, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులు కూడా చెప్తున్నాం, జనసేన వేరు కాదు, తెలుగుదేశం వేరు కాదు, భారతీయ జనతా పార్టీ వేరు కాదు. 175 స్థానాల్లో
మనకి భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. మేము అలాగే ఆలోచిస్తున్నాం. 175 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుంది, 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. నేను అందరూ ఒకటే అడిగా, జనసేన మద్దతుదారులందరినీ అడిగా. మన రామచంద్రాపురం వెళ్ళారు, వాసనశెట్టి సుభాష్ అక్కడ పోటీ చేస్తా ఉంటే టైం లేదు, దారి పొడవుతో ఆపేస్తుంటే కరెక్ట్గా 8 నిమిషాలు వచ్చింది. తన సెట్టిపల్లి కులానికి చెందిన వ్యక్తి నాకు ఒకటే అనిపించింది, అబ్బాయికి నిలబడాలి అడ్డంగా వెళ్ళి చెప్పాను. మనస్ఫూర్తిగా వాసనశెట్టి సుభాష్ కేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద మనస్ఫూర్తిగా ఆయన గెలిపించండి అని చెప్పి నేను అభ్యర్థించి నేను ఆర్థించి వచ్చాను. ఏం చెప్తున్నానంటే బలమైన నాయకుల సమూహం కావాలి. అలాగే ఎందుకు కేంద్ర ప్రభుత్వ సహకారాలు ఇవన్నీ ఎందుకన్నానంటే, మనకి పురుషోత్తంపట్నం ప్రాజెక్టు పూర్తి కావాలి, మన సాగునీరు అవసరాలు తీరాలి. శుద్ధగడ మొత్తం 5 నియోజకవర్గాల నుంచి సమస్యలు ప్రతిసారి నేను ప్రతి ఊర్లో ఉన్న రైతాంగాన్ని చెప్తా ఉన్నా. శుద్ధగడ్డ కానీ మనకి ముఖ్యంగా మన ఏలూరు కూడా సమస్య ఉంది, పురుషోత్తంపట్నం ఉంది. ప్రతి చిన్న ప్రాజెక్టులు అన్నిటికీ మూలాధారం పోలవరం అయిపోయింది. పోలవరం కొన్ని పూర్తి చేసే తప్ప కొన్ని అయ్యేలా లేవు. నేను ఆలోచిస్తుంది ఏంటంటే, చంద్రబాబు గారు కూడా చెప్తుంది, ముందు మినీ అర్జెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో తక్కువ బడ్జెట్ తోటి ఏమి పూర్తి అయిపోతాయో వాటి మీద వాటి మీద దృష్టి పెడదాం. అది చాలా అవసరం. ఉదాహరణకి మనం ఉత్తరాంధ్ర తోటపల్లి రిజర్వాయర్, కొన్ని చోట్ల మినీ రిజర్వాయర్లు 5 కోట్లు 10 కోట్లు అసలు పంప్ హౌస్లు మెయింటైన్ చేయట్లా, కనీసం గ్రీజు ఖర్చులు ఇవ్వట్లా. నేను